దూకడానికి పోతున్నాడు, దింపడానికి పోతున్నాడు అర్థం కావట్లేదు. నెలలు నిండిన కూడా నీతి చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చి. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా మిస్టీరియస్ ముచ్చట్లు. సో ఈరోజు మన కంటెంట్ ఏంటి? మళ్ళా సేమ్ డైలాగ్ మా ఫ్రెండ్ షేర్ చేసింది. ఇన్ని దిక్కుమాల షార్ట్ ఫిల్మ్స్ షేర్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా అంటే, నాకున్న ఫ్రెండ్స్ అందరు దిక్కుమాల వాళ్ళే. అందుకే వాళ్ళు ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటారు నాకు. అంటే అంటారు కదా మామ, నువ్వు దిక్కులేని వాడివి నేను దిక్కులేని వాడిని అన్నట్టు మన వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మరి ఇంత షార్ట్ ఫిల్మ్ చేస్తున్న ఫ్రెండ్స్ నాకున్నారు, కానీ నాకు ఈ ఛానల్ ఓపెన్ చేసేదాకా అర్థం కాలేదు. నేను చూడలేదు, నువ్వు చూసావా? నేను కూడా చూడలేదండి. చూద్దాం రండి, అందరం కలిసి చూద్దాం. ధైర్యం కావాలి మాకు అలాంటి చూడడానికి. ఓల్డ్ మూవీస్ లో ఎడిటింగ్స్ ఉంటాయి చూసావా, పేర్లుది అట్లే అనిపించింది వైబ్ అని. మూవీస్ కాదు కానీ పెద్ద మంచి వీడియో ఉన్నట్టున్నది. ఆ వాకింగ్ స్టైల్ ఏం మావ అసలు. నా చేతిలో ఒక్కటే మిస్ అయింది, ఒక లోట. అదే దూకడానికి పోతున్నాడు, దింపడానికి పోతున్నాడు అర్థం కావట్లేదు. అంత మాట అమ్మో నీవనాలన్నా ఏమర్పరిచినవన్నా అది. అమ్మో ఇంత లోత. చనిపోయే ముందు కనీసం నా ఫ్రెండ్స్ కైనా ఒకసారి ఫోన్ చేద్దాం. అట్లా గుర్తు ఎట్లున్నా చెప్పు. నా పేరు ముఖేష్. నాకు అన్నది తెలుసు, నేను చూసా అన్నను ఒకసారి. ఎట్లా అంటే ఇకపై నేను మాట్లాడలేకపోవచ్చు అన్నది. అన్నే డబ్బింగ్ చెప్పుంటాడు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు, దయచేసి కాసేపాటి ప్రయత్నించండి. We are getting a busy tone of this number. Please call later. ఈ నెంబర్ పై బిజీ టోన్ వస్తుంది, దయచేసి కాసేపాటి కాల్. ఫ్రెండ్స్ ఆరా వాళ్ళు పావులు పెంచుతున్నావు నన్ను. ఒక్కొక్కడు పెద్ద పెద్ద స్నేకులు. ఎవరో బుడ్డాడు వచ్చాడు, పెద్ద మనిషి. అన్న కూడా సూసైడ్ వచ్చినట్టున్నాడు. ఇక్కడ నుంచి దుంకితే వస్తారా డౌటా? అన్నయ్య మరి నువ్వెందుకు వచ్చావు? ఏం చెప్పాను తమ్ముడు నా బాధ. నేను ప్రేమించిన అమ్మాయి తన పేరెంట్సే కావాలంటూ నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. అన్నయ్య ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక్క చుక్క మీద కంట్లకెళ్ళి నీరు చెయ్యి మాత్రం నలుపుతూనే ఉన్నాడు. నలుపుతా ఉన్నాడు. చనిపోవాలనుకుంటున్నా. అవును చిన్న, మరి నువ్వెందుకు వచ్చావు? మా అక్క నాకు చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అందుకోసమే నేను చచ్చిపోదామని వచ్చిన. నవ్వకన్నా మామ యార్ దొరుకుతాయి మామ మీ ఫ్రెండ్ కి ఇట్లాంటివన్నీ? నేను వాడు చెప్పండి అంట. చీవిడ వచ్చినట్టుంది, చీరొచ్చు కదరా. అన్నకేమో గొంతు పని చేస్తాను, గొంతులో కిచకిచు. చాక్లెట్ ఇవ్వలేదని చచ్చిపోతావా? చూడు తమ్ముడు, జీవితం అనేది చదివే పుస్తకం లాంటిది. చదివే కొద్ది ఇంట్రెస్ట్ కలగాలి తప్ప విరక్తి కలగకూడదు. ఈ చిన్న విషయానికి చచ్చిపోతావా? నువ్వు నేను మాట్లాడుకోవాలి. అన్నయ్య నీ లవ్ స్టోరీ ఏందో నాకు కూడా చెప్పదుగా, నేను కూడా ఇంటా. లవ్ స్టోరీ చెబుతా. చావడానికి వచ్చిరా, సామెతలు చెప్పడానికి వచ్చిరా అని ఆ బుడ్డోడు అడగడం ఒకటి, అన్న చెబుతూ అంట ఒకటి. కాదు, తెలుసుకుని ఏం చేస్తాడు ఇక్కడ. అది మ్యూజియం లో అంటాడు చూసావా, చిన్న పిల్లలు ఏం పనులు రయ్యి. చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేతో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా. కానీ కాదు, ఎవరో కథ, స్క్రీన్ పే, డైరెక్షన్, డిఓపి, పోస్ట్ ప్రొడక్షన్ అందరూ ఒకటే అంట. హీరో హీరోయిన్ ఆయన కూడా, అది కూడా ఆయన చేయాల్సింది. కుదరదు అనేసి నేను ఈ కళాఖండం చూసే మావా, చూడు ఎట్లుంటుందో, చెదిరిపోతాయి కళ్ళు నీకు. డాడీ కాలేజ్కి వెళ్ళొస్తా. సరేనా? అది డాడీ ఏంది డాడీ? ఏంటి డాడీ? చూడమ్మా సీరియల్, ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్తున్నాం. అసలుకే ఊరికి మనం కొత్త. నీ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. జాగ్రత్తగా వెళ్ళి రామ్మా.
నన్ను ఎవరు చూస్తాడు నాన్న? ఉంటాడమ్మా ఎవడో తలకమాసు. చూడమ్మా సిరి, మీ నాన్నగారి మాట కూడా కాస్త వినమ్మా. సరే మమ్మీ. ఇన్నదిగా ఆంటీ, మళ్ళా మీ నాన్నగారి మాట కూడా కొద్దిగా వినండి అమ్మా. ఎందుకు? ఇరవై సెకండ్ల నుంచి 20 సెంటీమీటర్లు కూడా నడవలేదు అక్క. అదే అట్లా నడిస్తే ఎప్పటికి పోవాలో కాలేజ్కి మరి. జై చిరంజీవిలో ఆచి తుచి అడిగేయాలని అక్క సీరియస్ గా తీసుకున్నది. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నాని, నవీన్, నిమ్మల. ఎన్నెన్నెన్నెన్ వా ఎన్నో ఆశలు చిగురించే జాతర అంటాడు. మ్యూజిక్ ఎవరు మామ దీనికి? ఎన్నో ఏం అది కూడా ఎన్నో ఆశలు కలిగించాను ఇది అన్నాడు ఆయన. చిగురించాయంట మామ. నాకు వాడిపోతే బాగుండు సిగరెట్ ఉన్నాడు. కలలే కనులను కౌగించే కథలే నిజములుగా దోచే నీ వల్లే. కలలే కనులను కౌగించే కథలే నిజములుగా వాడు ప్రేమతో చూస్తున్నట్టుందా ఇంకా దేంతోనో చూస్తున్నట్టు అనిపించలా అక్కడ నీకా? చూసుకో అన్న కొద్దిగా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అన్నయ్య. అరకన్నా సేమ్ ట్యూన్. పాపం ఇంట్లో ఆ పాపకి నేర్పియలేదు అనుకుంటా. రోడ్ల మీద ఎత్తుకెళ్ళేటోళ్ళు ఉంటారమ్మా మాట్లాడ మాకు అని. ఆ పాప భయపడింది మా వాడు మాట్లాడిన తర్వాత, అందుకే వెళ్ళిపోయింది చూడు ఇంకొక మాట మాట్లాడకుండా. వీడియోకి లైక్ కొట్టాల్సింది పోయి, షేర్ చేయాల్సింది పోయి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది పోయి, ఏంది వెయిటింగ్? షట్. సూర్యాపేట మామ. సూర్యాపేట మామ, నేను కూడా అందుకే ఆగిన. మా సూర్యాపేటతోనే ఆడుకోవాలరా ఇవన్నీ. అన్నది మీ ఊరే. వద్దన్నా. అక్క సీన్లు అన్ని నడవడమేనా? ఉమ్. అక్క పొద్దుస్తమానం నడుస్తూనే ఉంటది అనుకుంటా ఇక. ఆ కాలేజ్ లో అక్క ఒకటే చదువుతుంది మామ, ఎవరు లేరు చూడు. అదే పోయేటప్పుడు కదా. ఒకటే. అమ్మా సిరి, పొద్దున పోయి ఇప్పుడు వచ్చినా కూడా చెక్కు దగ్గరలో చూసినాం అక్క అందం. అసలు బయటకు వెళ్ళిన 5 నిమిషాలకే ఆకుకూర కట్ట మాడిపోయినట్టు నాకు మాడిపోతా. అది కూడా పట్టదు మామ. అద్దం నుంచి అడుగు అవతల పెడతానా ఇక అయిపోయా. అంకుల్ కి ఇంకేం పని లేదా? పోయేటప్పుడు అమ్మో సిరి, వచ్చేటప్పుడు అమ్మ సిరి అంట. ఫస్ట్ రోజు కాలేజ్కి వెళ్ళావు కదా, ఎలాగుందమ్మా? ప్రాబ్లం ఏం లేదు డాడీ, బానే ఉంది. సరే. అదే నాన్నతో మాట్లాడినట్టు మాట్లాడుతుందా? ఎవడో గొట్టంగాడు ఈడితో నాకు ఎందుకులే, ఒక సమాధానం చెప్తే పోతది అన్నట్టు మాట్లాడుతున్నావి. అదే అండ్ రాగానే అట్లా టీవీ ముందు కూర్చుంటే మీ అమ్మ ఒప్పుకుంటదని మా అమ్మ చెప్పు తీసుకుని ఇచ్చేస్తాను నా మీదకి. ఏది దొరికితే అదే. అరే బావా, ఈ రోజుల్లో అమ్మాయిని ప్రేమించాలని చాలా భయంగా ఉంది. ఎక్కడ అండి చెల్లిపోతారో. మనం కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఎందుకు అండి చెల్లిపోతారా? నువ్వు చెప్పింది కరెక్ట్ రా. థ్యాంక్ యూ. అరే బావా, అటు చూడరా. ఆహా, ఒక్కసారి అమ్మాయిని చూడరా, ఎంత అందంగా ఉందో. అరే ఒకసారి చూడరా. ఇటు సైడ్ ఉండే వాళ్ళిద్దరు నీకు అండర్ ఏజ్ పిల్లలు అనిపించట్లే? అండర్ ఏజ్ పక్కన పెడితే ఇది అండర్ డెవలప్డ్ మొత్తం. ఎన్నో ఆశలు చిగురించే మనసే. నువ్వు ఆపరా, నువ్వు ఆపు ఆ పాట అసలు. బుక్కులు పట్టుకొని కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు ఏం లేవా? నాట్ ఈవెన్ బ్యాగ్, లంచ్ బాక్స్, నథింగ్. హానెస్ట్ గా మేము కూడా ఒక్క బుక్ తో కానిచ్చిన వాళ్ళమే. అందుకే నేను ఇక్కడ ఏం మాట్లాడలేదు. లంచ్ బాక్స్ కూడా లేదా అక్క? ఎట్లక్క? ఒక పూట పడలే అనుకుంటా మామ.
అట్లే ఉన్నట్టుంది. నీ వల్లే కలలే కనులను ఈ అన్న ఎక్స్ప్రెషన్ చూడు. చూసా వాడేదో సాధించినట్టు ఇస్తున్నాడు ఎక్స్ప్రెషన్. కవ్వించే మనసే రాగమ్మై పరిగే హృదయం ఊహలతో నిండే నీ వల్లే కలలే కనులను కవ్వించే కథలే నిజములుగా దోచే నీ వల్లే కలలే కనులను అది స్లో మోషన్ కదా నాకు. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. నాకు స్టక్ అయింది అనుకుంటున్నా నేను. లేదు స్లో మోషన్. అన్నయ్య మీరు మీ ఫ్రెండ్స్ అమ్మాయిని చూసారు కదా, తర్వాత ఏం జరిగింది? ఇంకేముంది, నీకెందుకురా, నీకెందుకు మధ్యలో? డైరెక్ట్ ప్రపోజింగే. ఏ నూరువరహాలు పూలు మావా అవి. అంటే రోజా పూలు కూడా దొరక్క 100 వారాలు తీసుకుపోయింది. హాయ్ అన్న హాయ్ అనక ముందే అక్క ఆగింది. ఆడకొచ్చి ఈ బోకడు నన్ను ఎట్లా నాపుతాడులే అని అక్కనే ఆగింది. హాయ్ అనగానే హాయ్ అనేస్తారమ్మో. ఇట్లా చేస్తారని వాళ్ళ నాన్న ముందే చెప్పిండు, ఎవరిని పట్టించుకో మాకమ్మా అని. మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నాను. నాకు ఏదైనా డైరెక్ట్ చెప్పడం అలవాటు. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే పడిపోయాను. అందుకే మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఇలాంటివన్నీ నాకు నచ్చవండి. మా పేరెంట్స్ నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నన్ను వదిలేయండి. షట్, ఇంకోసారి ఆలోచించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఏరా మీరు మారా, మా అమ్మాయిని చూసి మీకు ఏమనిపిస్తుందా? మా మనసు ఏంటో అర్థం చేసుకోరా. మిమ్మల్ని ప్రేమించే హక్కు మాకు లేదా? పోరా. ఎవరో గుర్తొస్తున్నారు కదా ఆ డైలాగ్ ఇండే. ఛీ పోరా. ఎవరా దేంట్లోరా? ఓకే ఓకే బంగారం అక్క. బంగారం అక్క మామ. సారీ అక్క. ఆ బంగారం అక్కకి ఈ అన్నకి ఏదో అవినోభావ సంబంధాలు ఉన్నట్టున్నాయి, పోలికలు బాగా కలుస్తున్నాయి. మనసే దోచి పోయావే పోయావే. అది తమ్ముడు జరిగింది. అందుకే నేను చావడానికి వచ్చా. అరే నేను ప్రేమించిన అమ్మాయి అంటే వీళ్ళకు లవ్ స్టోరీ ఉన్నది. వీళ్ళు లవ్ స్టోరీ ఇక పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకు మా ఇంట్లో చేసుకుంటాను అన్నది అనుకున్నది అసలు. అసలు అది కాదు. ఇప్పుడు నీకు చెప్పాను కదా జ్ఞానోదయం అయ్యే మూమెంట్ ఇప్పుడు వస్తుంది. ఆ బొడ్డోడు జ్ఞానోదయం చేస్తాడు చూడు. అన్నయ్య అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని వెళ్ళిపోయింది, ఓకే. మరి నీకు నీ ఫ్రెండ్స్ తో బతకాలని లేదా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అదే నాకు వాడు చెప్పుంటే నేను ఏమంటుండే తెలుసా, నెలలు నిండినోడు కూడా నీతిది చెప్తుండే అంట నా దగ్గరికి వచ్చి. మాటలు ఇంకా సరిగ్గా రాలేదు, బిడ్డ బొడ్డోడు కదా. మైకంలో అమ్మా నాన్నల్నే మర్చిపోయినా నా కళ్ళు తెరిపించావు తమ్ముడు. ఇది కాకపోతే ఇంకోటి, దీనికోసం నేను చావడం ఏంటి? నా కోసం ఏదో ఒక చోట ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. పద తమ్ముడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. తెరుచుకున్నాను కళ్ళు నీకు కూడా. నా కళ్ళు కాదు కానీ నవరంధ్రాలు తెలుసుకున్నాను నాకు ఇప్పుడు. చెప్పానా డింగు మన జ్ఞాన బల్బు వెలిగిపోతుంది అనేసి. ఉత్తుడు ఆ వృక్షం ముందు కూర్చున్నప్పుడు ఇది కూడా ఇంత జ్ఞానోదయం అయి ఉండదు. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. కూడా నేను చూస్తుండగా గుర్తొచ్చింది నాకు. ఒక్కసారిగా గుర్తురాల అంటే అది మరి అంత మాస్టర్ పీస్ కదా మావా. ఒకసారి చూసుడే ఎక్కువ, మళ్ళీ నువ్వు ఇది రెండోసారా? ఏం చేస్తాం, మన సబ్స్క్రైబర్ల కోసం తప్పదు. చూడండి మీకోసం ఏం చేస్తున్నాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది మన వీడియో ఇవ్వాలి. ఇంత మించి నాతో కాదండి హానెస్ట్ చెప్పాలంటే. అండ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సజెషన్స్ ఉంటే డూ కామెంట్ లో చేయండి, చెప్పండి. విల్ లిజన్ అన్నమాట. ఆర్ ఎల్స్ మా మెయిల్ ఐడి వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పెడతాము, అల్లకి పంపించండి. లేదా ఇన్స్టా పేజ్ కూడా మేము డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము. యూ కెన్ డిఎం us there and do follow ఇన్స్టా పేజ్ do. We'll try to be regular and bye-bye. Bye friends. దొంగ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? పడుకో.